ఈ HQL కమాండ్స్ చూద్దాం. సేమ్ SQL వెరీ సిమిలర్ టు SQL కమాండ్స్ ఉంటాయి. సో DBMS ప్లేలిస్ట్ ఆల్రెడీ నేను చేశాను మన ఛానల్లో. సో దీని ఎగ్జిక్యూషన్ అంట SQL కమాండ్ ఎగ్జిక్యూషన్ అది చూడండి. అక్కడ ఎగ్జిక్యూషన్ 2 ఉంది, ఇది అంటే టీరీ పాతే. ఇక్కడ ఎగ్జిక్యూషన్ నేను చేస్తున్నాను సరేనా. అక్కడ టీరీ పార్ట్తో పాటు ఎగ్జిక్యూషన్ కూడా చేసిన. సో DBMS ప్లేలిస్ట్ రిఫర్ చేయండి మీకు కమాండ్స్ ఇంకా ఎగ్జిక్యూషన్ కూడా కావాలంటే. సో ఇక్కడ నేను టీరీ పార్టే చెప్తున్నాను. ఇలా కూడా సేమ్ SQL DDL కమాండ్స్ DML కమాండ్స్ ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ HQL కూడా 2 ఉన్నాయి, DDL కమాండ్స్ DML కమాండ్స్. DDL కమాండ్స్ దాని ఫుల్ ఫామ్ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. DML అంటే డాటా మ్యానిపులేషన్. డాటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఒక టేబుల్ క్రియేట్ చేయడాన్ని, డిలీట్ చేయండి, ఆల్టర్ చేయండి, ఇవన్నిటిని DDL కిందకి వస్తాయి. దాని లోపల మనం మ్యానిపులేషన్ చేయాలంటే డాటా మ్యానిపులేషన్ కమాండ్స్ అన్ని డాటా DML కమాండ్స్కి వచ్చేస్తాయి. లైక్ ఇన్సర్ట్, సెలెక్ట్, జాయిన్ ఇవన్నీ DML కమాండ్స్ కిందకి వస్తాయి. సో ఒకసారి చూద్దాం సింటాక్స్. ఫస్ట్ DDL కమాండ్స్. HQLలో 2 టైప్స్ అని చెప్పిన, DDL, DML. DDL ఏంటిది? ఫస్ట్ డాటా టేబుల్ని క్రియేట్ చేయడం, డాటా డెఫినేషన్ పేర్లోనే ఉంది, డాటాని మనం డిఫైన్ చేస్తున్నాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఇది సో ఇస్ ఫస్ట్ కమాండ్. డిఫైన్ ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ టేబుల్ కమాండ్ వాడతాం. ఇవ్వచ్చు క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటి డాటా టైప్ యూజ్ చేసిన, నేమ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డాటా టైప్ చేసిన, పార్టిషన్ బై ఇయర్ ఇంట్, ఇంకా స్టోర్ యాస్ ORC అని చెప్పిన. ORC అంటే ఆప్టిమైజ్డ్ రో కాలమ్ ఫైల్ ఫార్మాట్లో ఇది స్టోర్ అయిపోతుంది. ఇంకా డ్రాప్ కమాండ్ ఏం చేస్తుంది? టేబుల్ని డిలీట్ చేయాలంటే డిలీట్ టేబుల్. సో డ్రాప్ టేబుల్ పేరు వచ్చేస్తే టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఒక స్ట్రక్చర్ని అంటే అలా ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నాం, గ్రేడ్ అని కూడా కాలమ్ని యాడ్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్, ఆ స్టూడెంట్ టేబుల్ పేరు, యాడ్ కాలమ్, గ్రేడ్, స్ట్రింగ్. గ్రేడ్ అనే స్ట్రింగ్ కాబట్టి ఏ గ్రేడు B గ్రేడ్ ఉంటుంది కాబట్టి. సో ఇట్లా ఒక టేబుల్ని ఆల్టర్ చేయాలంటే ఇట్లా సింటాక్స్ ఉంటుంది. ఇక DML కమాండ్స్ అంటే డాటాని మ్యానిపులేట్ చేస్తాం. దాన్ని ఏమైనా ఆపరేషన్ చేయాలంటే, డాటాని యాడ్ చేయడం అంటే ఏదైనా కొత్త డాటాని యాడ్ చేయాలంటే టేబుల్ లోపల, లేకపోతే ఇన్సర్ట్ కమాండ్ వాడతాం. ఇన్సర్ట్ ఇంటూ ఈ స్టూడెంట్ టేబుల్కి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను వాల్యూస్. లైక్ ఫస్ట్ 1 అలైస్ A, 1 ID పోతుంది, వాడి పేరు అలైస్లో పోతుంది, గ్రేడ్ Aలోకి వెళ్తుంది. ఇట్లా ఇన్సర్ట్ చేయొచ్చు నేను. DML కమాండ్ ఇన్సర్ట్ కమాండ్ వస్తుంది. ఫస్ట్ సెలెక్ట్, నాకు ఆ టేబుల్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ సర్టన్ ID 1 అనుకుంటే వైడ్ బేస్డ్ ఆన్ కండిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అని కొడితే అంటే టేబుల్ అంటే వస్తుంది. లేదా పర్టికులర్ కండిషన్లో నాకు కావాలి అనుకుంటే ఆ కండిషన్ పెట్టచ్చు. లైక్ ఇలా సెలెక్ట్ నేమ్ గ్రేడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఇయర్ 2020. సో 2020లో ఏ కండిషన్ సాటిస్ఫై ఇయర్ ఉందో ఆ నేమ్ గ్రేడ్ అనేది నీకు డిస్ప్లే చేస్తుంది. సెలెక్ట్ కమాండ్ డిస్ప్లే చేయడానికి పనికి వస్తుంది. జాయిన్ అనేది 2 టేబుల్స్ కంబైన్ చేస్తుంది. సెలెక్ట్ S నేమ్, C కోర్స్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్, జాయిన్ కోర్సెస్ C ఆన్ SID ఈక్వల్స్ టు C. సో ఎల్లైతే ఈ 2 కోర్స్ అనే ఒక టేబుల్, స్టూడెంట్ అనే ఒక టేబుల్. సో స్టూడెంట్ ఐడి అక్కడ కోర్సులో ఉన్న స్టూడెంట్ ఐడి 2 సేమ్ అయినప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేయాలంటాడు. సో ఈ టేబుల్ రెండింటిలో ఏదో ఒకటి కామెంటింగ్ ఉంటుంది. ఆ బేస్డ్ ఆన్ ఆ రెండింటిని జాయిన్ చేస్తారు. అది జాయిన్ కమాండ్.